నమస్తే, నేను మీ కేఎస్ నాయుడు. కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను, ఎప్పుడైనా వాళ్ళు ఒకటి అవుతారు, మనమే ఎదవలం అవుతాం. అంటే పెళ్ళోళ్ళు ఎప్పటికైనా మంచోళ్ళే, పెళ్ళికి వచ్చిన బంధువులు ఎదవలు అవుతారు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు దాకా అల్లు అర్జున్ ఫ్యాన్స్, ఇటు మెగా ఫ్యాన్స్ ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు. దాంతోపాటు పార్టీలను కూడా దీంట్లో క్లబ్ చేశారు. సో వీళ్ళు వాళ్ళ పార్టీ అని, వాళ్ళు వీళ్ళు పార్టీ అని చెప్పేసి కొంతమంది వచ్చి వైసీపీకి ఫేవర్గా, కొంతమంది మిగతా పార్టీలకి ఫేవర్గా వీళ్ళు వాళ్ళని దుమ్మెత్తి పోసుకోవడం, వాళ్ళు వీళ్ళని దుమ్మెత్తి పోసుకోవడం జరిగింది. ఫైనల్గా ఏమైంది? అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యిండు. సరే, ఎందుకు అనేది అందరికీ తెలిసిన విషయమే. బయటికి కూడా వచ్చిండు. వచ్చిన తర్వాత సినీ ఇండస్ట్రీలో చాలామందిని కలిసిండు. దాంతోపాటుగా నిన్న నాగబాబు, చిరంజీవి కూడా పోయి కలిసిండు. నిన్న కొసమెరుపు ఏంటంటే, అల్లు అర్జున్ వాళ్ళ వైఫ్ ఇద్దరు పోయి చిరంజీవి వాళ్ళ ఇంట్లో వాళ్ళని కలిసిండు. తర్వాత నాగబాబును కూడా కలిసిండు. ఇప్పుడు ఏమైంది అంటే, అందరూ ఏమనుకుంటున్నారంటే, ఈ రోజుతో అల్లు ఫ్యామిలీ వేరు, మెగా ఫ్యామిలీ వేరు, ఇద్దరి మధ్య మంచినీళ్ళు పోసిన కూడా బొగ్గుమంటుంది అని చాలామంది సంబరపడ్డారు. మళ్ళా చెప్తున్నా, ఎప్పటికైనా వాళ్ళు ఒకటవుతారు, ఫ్యాన్సే దూరం అవుతారు. ఇది ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు దాకా ఒక పార్టీకి ఓన్ చేసుకున్నటువంటి వాళ్ళు, ఒక పార్టీని విమర్శించినటువంటి వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు దుమ్మెత్తి పోసుకున్నటువంటి మనం అంటే అభిమానులు లాస్ట్కి ఏమైంది? వాళ్ళు ఒకటి కలిసిపోదా? దీన్ని బట్టి ఏమర్థమైందంటే, అభిమానం అనేది అభిమానంలాగే ఉండాలి, సినిమాలాగే ఉండాలి. దీన్ని పిచ్చి తారాస్థాయికి ఎక్కించుకుంటే ఇలానే ఉంటుంది. దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన నీతి ఏంటంటే, ఎప్పటికైనా బ్లడ్లోనే కలుస్తుంది. బ్లడ్ వచ్చేసి నేలలో కలవదు. వాళ్ళ బంధం, వాళ్ళ బంధుత్వాలు వాళ్ళని ఎప్పుడు కూడా విడదీయలేవు. ప్రస్తుతానికి రాజకీయంగా ఏమైనా కొంచెం వైషమ్యాలు ఉండొచ్చేమో కానీ ఎప్పటికైనా వాళ్ళు ఒకటే. కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఈ అభిమానుల మధ్య చిచ్చు పెట్టుకోవద్దు. ఒకరి వల్ల మీ మధ్య ఉన్నటువంటి రిలేషన్ని చెడగొట్టుకోవద్దు. థ్యాంక్ యూ.